2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎవరున్నా సరే ఇవాళ లోన్ ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని ఈఎంఐలో కట్టుకోవచ్చు కదా అనుకునేటువంటి ఒక్క ఆలోచనతో ప్రతి ఒక్కరూ లోన్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అది టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా అండ్ హౌస్ లోన్ అయినా సరే. దాని తర్వాత కుటుంబాలు దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబాలే దివాలా తీస్తున్నాయి. అది ఎన్ని రకాలుగా జరుగుతోంది? ఏమవుతోంది? దీనికి లీగల్‌గా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. తీసుకున్నటువంటి అప్పులకి కుటుంబాలు దివాలా తీస్తున్నాయి. రోడ్డున పడుతున్నాయి. అసలు ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్ టాపిక్ ఇన్ నవడేస్. కానీ ఎవరు డిస్కస్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే దాని గురించి వినాలన్నా కూడా ఒక స్టిగ్మా ఉంది. దాని గురించి నలుగురు ముందు వినాలన్నా వినలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే అప్పులు. ఒక మనిషిని రైతు ఆత్మహత్యలు మీరు చూసుంటారు నాగరాజ్ గారు. రుణ ఆత్మహత్యలు అనేకమవుతున్నాయి సిటీలో. ఇది చాలామందికి తెలుసు, కానీ బయట ఎక్కువ డిస్కస్ చేయరు. ఎందుకంటే చచ్చిపోయినా పర్లే కానీ అప్పుల వల్ల చచ్చిపోయాడన్న టాక్ బయట రాకూడదు అని. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంది అని చెప్తాంలో అసలు నాకు 1% కూడా సందేహం లేదు. మీరు కనుక చూస్తే ఇవాళ బ్యాంకులు 10 సెకండ్స్లో లోన్లు ఇస్తాయి. మీ కారు ప్రీ అప్రూవ్డ్ రెడీగా ఉంది. మీరు ఇంటికి వెళ్తారా, మీకు హోమ్ లోన్ రెడీగా ఉంది. మీరు ఇల్లు తాకట్టు పెడతారా, మీకు మార్ట్గేజ్ లోన్ రెడీగా ఉంది. అన్ని సెకండ్లలో, నిమిషాలు కాదు, మళ్ళీ మినిట్స్ కాదు, సెకండ్లలో లోన్లు ఇచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే గత 2 ఏళ్ల క్రితము ఒక బ్యాంకుకి వెళ్ళాను. వెళ్తే సార్ మీకు ఒక పర్సనల్ లోన్ రెడీగా ఉంది అన్నారు. అన్నా ఓకే అమ్మా, మరి ఇవన్నీ పేపర్లు ఇవన్నీ ఇవ్వాలి కదా, టైం పడుతుంది, ఇప్పుడు నాకు టైం లేదా అన్నా నేను. సార్ ఏం లేదు, మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, 10 సెకండ్స్లో మీ అకౌంట్లో 10 లక్షలు పడుతుంది అన్నాడు. నేను ఆ జోక్ అనుకున్నా. అది సరే చెప్పమ్మా ఓటీపీ అన్న. టక్ పని కొట్టాడు, ఓటీపీ వచ్చింది. 10 సెకండ్లలో నా అకౌంట్లో 10 లక్షలు పడ్డాయి. దాన్ని నేను 4 ఏళ్ళు కట్టుకోవాల్సి వచ్చింది. అర్థమైందండి మీకు? ఇట్లా ఒకవేళ టైట్ పరిస్థితులు ఉన్నోళ్ళు, జాబులు పోయిన వాళ్ళకి ఇట్లా 10 సెకండ్స్లో 10 lakhs కనుక వేస్తే ఎట్లా కడతారని నాగరాజు గారు వెనక్కి? వాళ్ళు అప్పుడున్న టెన్షన్లో 10 సెకండ్లలో 10 లక్షలు తీసుకొని ఆ తర్వాత 10 లక్షలు పడ్డాయి కదా అని అడ్డగోలు ఖర్చులు పెట్టుకుంటే వాళ్ళకి అవి రుణాలు నెత్తి మీదకి రావా? ఒకప్పుడు నాగరాజు గారు లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారా లేదా, అసలు నాకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్న టెన్షనే పోయేది. సగం మందికి వచ్చేవి కూడా కావు. అలాంటిది ఇప్పుడు నేను చెప్పింది 10 సెకండ్లలో లోన్లు వస్తున్నాయి. నిజమే అండి. అంటే మీకు మేనేజర్ తెలుసా, బ్యాంక్లో కొంచెం లోన్ కావాలి అనుకుని అడిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు మీరు. ఈవెన్ మా ఫాదర్ అయినా సరే పాత కాలంలో కనుక చూసుకుంటే ఇంటికి సంబంధించింది కానీ, లేదంటే ఇంట్లో ఏదన్నా చేద్దాము బిజినెస్ కానీ, పెళ్ళికి సంబంధించింది కానీ లోన్ కావాలి అని అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగి కనుక్కొని 3 months దాని చుట్టూ తిరిగిన తర్వాత, లేదా 6 months తిరిగిన తర్వాత వస్తే వచ్చేది, లేదంటే లేదు. అలాంటి పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్లు సెకండ్లలో వచ్చేస్తుంది. ఎలా సార్? అంటే దీని తీవ్రత అసలు ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతం? దీంట్లో 4 రకాల టార్చర్లు ఉన్నాయండి. ఫస్ట్ది భయంకరమైన మెంటల్ టార్చర్, సెకండ్ది ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, థర్డ్ది సోషల్ ఎమ్యులేషన్, ఫోర్త్ది ఫైనాన్షియల్ కొలాప్స్. ఓకే, ఇందులో కనుక మనము ఫస్ట్ తీసుకుంటే ఈ మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందంటే, ఈఎంఐ ఇంతకు ముందు కట్టకపోతే ఫోన్ వచ్చేది నాగరాజు గారు. ఈఎంఐ కట్టేవాడికి కూడా ఫోన్ వస్తుంది. ఇప్పుడు 3 రోజుల్లో ఈఎంఐ రాబోతుంది, అందులో డబ్బులు ఉంచారా లేదా, ఇదేం టార్చర్? అరే నువ్వు ఈఎంఐ కట్టకపోతే ఇంతకుముందు ఫోన్ వచ్చేది. ఈ మధ్య ఈఎంఐ రాకముందు 4 రోజుల నుంచే కలెక్షన్ వల్ల టార్చర్ భయంకరమైపోయింది. మీటింగ్లో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, వీడు ఆల్రెడీ అందులో డబ్బులు పెట్టుంటాడు. అయినా కూడా వీళ్ళు రిమైండర్ కాల్ అనే పేరిట, రిమైండర్ కాల్ అనే ముసుగులో ముందే ఈఎంఐ కట్టమని భయపడిస్తూ స్టార్ట్ చేసేది, బౌన్స్ కాకముందే. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే కట్టేవాళ్ళు ఈఎంఐకి ముందు నుంచే టార్చర్ అనుభవిస్తున్నారు. కాల్స్, మెసేజెస్, మాట్లాడే పద్ధతి సరిగ్గా ఉండదు. ఫోన్ చేసినాడు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందంటే ఫోన్లో ఒక హ్యూమిలేటింగ్గా మాట్లాడతారు వాళ్ళు. ఒకవేళ కర్మగాలి ఆ నెల మాత్రం బౌన్స్ అయిందంటే వాళ్ళకు వచ్చే ఫోన్ కాల్స్లో వాళ్ళు మాట్లాడే పదాలు నార్మల్గా ఉండవు. ఒక కాల్ వెనకాల ఒక కాల్, 100 కాళ్ళు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కాల్ సెంటర్లో ఆ నెంబర్ వేసేస్తున్నారు నాగరాజు గారు. ఆ నెంబర్ని 100 మంది కాల్ చేస్తారు ఒకటేసారి 100 మంది కాల్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రాత్రులు నిద్ర ఉండదు.
ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోతుంది, వేరే కాల్స్ రావు. ఇలా మైండ్ అంతా ఆ కాల్సే ఉంటాయి. రాత్రులు నిద్ర ఉండదు, స్లీప్లెస్ నైట్స్, రాత్రి నిద్ర ఉండదు. తెల్లారి అయిందా నేను ఇది ఎలా కట్టాలి ఈఎంఐ, ఫోన్ ఆన్ చేయాలంటే భయపడే పరిస్థితికి వెళ్తారు నాగరాజు గారిలో. ఎందుకంటే నాగరాజు గారు ఫోన్ ఆన్ అవగానే ఫస్ట్ కాల్ మళ్ళీ వాళ్ళదే వస్తుంది, వీళ్ళు కట్టలేని పరిస్థితి. ఇంక వీళ్ళు ఏమైపోతారంటే ఒక రకంగా ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ ట్రాప్కి వీళ్ళు గురవుతారు. ప్యానిక్లోకి వెళ్ళిపోతారు. పానిక్, ట్రామా, డిప్రెషన్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ ట్రాప్కి గురవుతారు. ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకోలేరు నాగరాజు గారిలో, ఇంట్లో ఎవరికి చెప్పుకోలేరు. ఆఫీస్కి వెళ్తారు, పని చేస్తూ ఉంటారు, కానీ మైండ్ ఉండదు అక్కడ. ఇంటికి వస్తారు, భార్య పిల్లలు మాట్లాడుతుంటారు, కానీ మైండ్ ఉండదు అక్కడ. వీళ్ళు జస్ట్ ఒక రోబోలాగా బతుకుతూ ఉంటారు. దే విల్ లివ్ లైక్ ఎ రోబో, ఒక ప్రాణం ఉన్న రోబోలాగా బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఇలా ఆలోచనే ఒకటండి నాగరాజు గారు, రేపు ఎలా కట్టాలి, వీళ్ళ ఆలోచన ఒకటే, ఇంక వేరే ఆలోచన ఉండదు వీళ్ళకి, రేపు ఎలా కట్టాలి అన్నది. ఇది నేను చెప్పేది అవునా కాదా మీరు కింద కమెంట్ బాక్స్లో చూడండి. అవునైతే జస్ట్ అవునని పెట్టండి. ఎంతమంది అవునులు వస్తాయి, కలెక్షన్లతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీరు కింద కమెంట్ బాక్స్ చూస్తే తెలుస్తుంది. ఏ ఒక్కడు కలెక్షన్ వాడు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు, ఏ ఒక్కడు ఫాలో అవ్వట్లేదు ఆర్బీఐ గైడ్లైన్స్. రెండోది ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. ఏ రకంగా వీళ్ళు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ తెస్తారంటే, లోన్ ఇచ్చేటప్పుడు నాగరాజు గారు ఇంటికి వస్తారు, వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటో తీసుకొని వెళ్తారు. వాళ్ళు లేకపోయినా ఏమీ పర్వాలేదు మేడం, మీ ఫోటో అయినా తీసుకుంటామని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో కూడా తీసుకుంటున్నారు. బా ఈ మధ్య తీసుకొని లోను టకామని మధ్యాహ్నం కల్లా శాంక్షన్ చేసి టింగ్ మనీ మెసేజ్ వస్తుంది, మీ డబ్బులు క్రెడిట్ అయినాయి అని. అక్కడితో చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ డబ్బు కనుక తిరిగి ఒక్క నెల ఒక్క రోజు కనుక లేట్ అయితే ఇట్లా టార్చర్ నార్మల్గా ఉండదు. ఇంటికి వస్తారు, కరెక్ట్గా భార్య భర్త కూర్చొని భోజనం చేసే టైం వాళ్ళు చూస్తారు, టైమింగ్. వాళ్ళకి ఆ పెయిన్ క్రియేట్ చేస్తే మళ్ళీ జాబ్ వాళ్ళకి నాగరాజు గారు, దే వాంట్ టు క్రియేట్ ద పెయిన్. ఆ పెయిన్ క్రియేట్ అవ్వాలంటే కరెక్ట్గా భోజనం చేసే టైంకి వస్తారు, భార్య భర్త తలుపు కొడతారు. టైమింగ్ అనేది అనవసరం వాళ్ళకి, ఏది ఫాలో గారు ఇష్టం వచ్చిన టైంకి వస్తారు, తలుపు కొడతారు, అప్పు గురించి మాట్లాడతారు, డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. తీసుకునేటప్పుడు తెలీదా ఎలా కట్టాలని, కూర్చొని తినడానికి మాత్రం డబ్బులు వస్తాయి, మాకు కడతానికి డబ్బులు రావా నీకు, ఆ డబ్బులతోనే కదా తింటున్నావు అని అంటారండి నాగరాజు గారు. ఈ డైలాగులు చాలామంది కలెక్షన్ వాళ్ళు యూజ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అలా చేయగానే ఒక్కసారిగా భార్య భర్త ఇద్దరు పరువు, ఒకళ్ళ ముందు ఒకళ్ళు ఇద్దరు పరువు పోతుంది. మేజర్గా భర్త పరువు భార్య ముందు కంప్లీట్గా పోతుంది, సంక నాకిపోతుంది. అక్కడితో ఆగకుండా మీ పిల్లల్ని అక్కడ చదివిస్తానికి డబ్బులు బాగానే వస్తున్నాయి, వాళ్ళు బస్సులో వెళ్తున్నారు, బస్సులో వస్తున్నారు, బస్సుకు కడుతున్నారు, బస్సుకు కట్టకపోతే బస్సులో నుంచి దింపేరా అని ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి ఆ తల్లి హృదయం కూడా చీలిక అయిపోతుంది. దాంతో ఆడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. దాని తర్వాత ఇద్దరి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకండి అప్పు చేస్తారు అని భార్య అంటది. ఎందుకు నాన్న అప్పు చేస్తావు, వాడు వచ్చి మన పరువు తీస్తాడు కదా అని అంటారు. వీళ్ళెవ్వరికి అర్థం కానిది ఆయన అప్పు చేసేది వీళ్ళందరి గురించే. కానీ ఆ మూమెంట్లో ఆ హీట్కి భార్య, పిల్లలు, తల్లితో సహా అందరూ అడుగుతారు, ఎందుకురా అప్పు చేస్తావు అని. ఆ భర్త, ఆ కొడుకు, ఆ తండ్రి పడే మనోవేదన అంతా ఇంత కాదు నాగరాజు గారు, అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం కలెక్షన్ వల్ల టార్చర్ వల్ల వీళ్ళు కంప్లీట్గా పిల్లలు, భార్య, తల్లి అందరూ కలిసి నేను ఎందుకు అప్పు చేసావు అని అనటం వల్ల ఈ మనిషి కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతాడు. ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. ఆఫీస్కి వెళ్తాం మానేస్తాడు, బంధువుల ఫోన్లు ఎత్తుతాం మానేస్తాడు, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు ఫోన్లు ఎత్తుతాం కూడా మానేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు ఆఫీస్కి వెళ్ళట్లేదు అని. కంప్లీట్గా హీ విల్ ఐసోలేట్ హిమ్సెల్ఫ్ అండ్ ఒక రూమ్లో కూర్చొని ఉంటాడు, బయటకు అడుగు కూడా పెట్టాడు నాగరాజు గారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు కంప్లీట్ డీప్ డిప్రెషన్ విచ్ విల్ లీడ్ టు సూసైడ్ సిమ్టమ్స్. ఇళ్లలో జరుగుతున్నాయండి ఇది, మీరు కావాలంటే చూడండి నాగరాజు గారు. కింద ఎంతమంది అవును అవును అంటారో మీరు చూడండి. మూడో టార్చర్ నాగరాజు గారు, సోషల్ హ్యూమిలియేషన్. వీళ్ళు ఇంటి ముందుకు వస్తారు, గేట్ ముందుకు నుంచొని అరుస్తుంటారు, రేయ్ నాకు తెలుసురా నువ్వు లోపల ఉన్నావని, నాకు గొంతింటున్నావు అని కూడా తెలుసురా, నువ్వు కావాలని బయటకు రావట్లేదు, ఎన్ని రోజుల్లో అలా పిరికి పందలా లోపల ఉంటావు అని గేట్ దగ్గర అరుస్తారు నాగరాజు గారు. కొంతసేపు గేట్ దగ్గర అరిసి తర్వాత ఏం చేస్తారు, పక్క ఇంటికి వెళ్తారు. వీడు ఫోటో మొదట్లో చెప్పే కదా ఫోటో తీసుకుంటారని, ఈయనదో ఈయన ఫ్యామిలీదో, వీళ్ళు తెలుసా అండి మీకు అని అడుగుతారు. నిర్దాక్షిణంగా ఫోటో పక్కింట్లో చూపించి వీడు ఒక పెద్ద దొంగ, వీడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కట్టట్లేదు, వీడు ఒక పెద్ద దొంగ మీకు తెలుసా అని అడుగుతారండి. పక్కన వాళ్ళని, వెనకాల వాళ్ళని,
ఇటుపక్కల వాళ్ళని ఎదురుగుండా వాళ్ళని ఇట్లా అడుగుతూ ఉంటారు. మనం అన్ని కిటికీలో నుంచి అప్పు తీసుకున్నాడు చచ్చిపోయినట్టు చూస్తూ ఉంటాడు బయటకి. చచ్చిన 7లా కిటికీలో నుంచి ఈడు వాళ్ళింటికి వెళ్ళాడా, ఈడు వీళ్ళింటికి వెళ్ళాడా, అబ్బా అని లోపల నుంచి అనుకుంటూ ఉంటాడు. ఓకే, ఇది ఒక చాలా హారబుల్ హ్యూమిలేషన్ వాట్ దే డూ. అంతేకాకుండా ఇమీడియట్గా వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ద మూమెంట్ యు ఆర్ టేకింగ్ ఏ లోన్, మీ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గరికి. మీకు అసలు గుర్తు లేని చుట్టాలకు కూడా ఫోన్ చేస్తారు వీళ్ళు. మీ కాంటాక్ట్స్ నుంచి మీరు ఎవరికైతే మీరు ఫోన్ చేయరో వాళ్ళకు కూడా ఫోన్ చేసి, సార్ పలానా వ్యక్తి మీకు తెలుసా, వీడు పెద్ద దొంగ, వీడు పెద్ద లంగా, వీడు మా దగ్గర అప్పు తీసుకున్నాడు, వీడు వెనక్కి కట్టట్లేదు, వీడు మీ నెంబర్ ఇచ్చాడు, మీరు కడతారంట కదా, కావాలని. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేయాలి. అదేంటండి మా ఫోన్ నెంబర్ ఇచ్చారేంటి, మేము చెప్పాము. దే విల్ క్రియేట్ ఎ ప్యానిక్ ఇన్ బిట్వీన్ లోన్ తీసుకున్నవాడికి లోన్ తీసుకున్న చుట్టాలకి. ఇక ఒకళ్ళిద్దరు కాదండి నారాజు గారు, ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ అన్నిటికీ ఈయనను వదిలేసి వరుసగా ఇంకా వాళ్ళకి ఫోన్లు కొడుతూ ఉంటారు. దాంతో ఈయనకి చుట్టాల నుంచి ఫోన్లు వస్తుంటాయి. దానివల్ల ఈయన చుట్టాల ఫోన్లు ఎత్తుతాం కూడా మానేసి మొబైల్ని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఐసోలేట్ అయిపోయి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది జరుగుతుంది. ఎందుకంటే నారాజు గారు మొత్తం అందరూ కూడా ఇంటి పక్కన అవ్వా అప్పులు చేశారంటారా వీళ్ళు, అవ్వా ఈడు అప్పులు చేశాడంటారా, అంటే ఆడికి అప్పులు ఉంటాయా లేవా అని అవసరం, ఇలా వాడి ముందే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. కింద నేను చెప్పింది కరెక్ట్ అయితే కింద ఎన్ని కామెంట్స్ వస్తాయో మీరే చూడండి నాగరాజు గారు. వీళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోతారు, గేట్ల దగ్గర కూర్చుంటారు, ఆయన ఉన్నాడా అని అక్కడ కూడా ఫోటోలు చూపిస్తూ ఉంటారు. మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి లోపల కూర్చున్న వాళ్ళకి, మీ గురించి ఎవరు వచ్చారండి అని. బయటకు వెళ్తే కలెక్షన్ ఒకటి ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారా నాయన అంటే, సార్ మాకు ఎవ్రీ రైట్ ఉంది, మేము ఎక్కడికైనా ఎప్పుడైనా రావచ్చు, మీరు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని రువాబుగా మాట్లాడతారు. ఆర్బీఐ గైడ్లైన్స్ అన్ని తుంగదొక్కుతారు. 4వ టార్చర్ నాగరాజు గారు, ఇది నార్మల్ టార్చర్ కాదు, దీంతో మొత్తం క్లైమాక్స్ క్లోజ్. ఇంకా ఎలా అంటే వీళ్ళే కలెక్షన్ వాళ్ళే వచ్చి, సార్ మీకు కావాలంటే ఇక్కడ ఇప్పిస్తాను, మీ దగ్గర బంగారం ఉంటే చెప్పండి, ఉత్తులో పెట్టిద్దాం, మన్నాపురంలో పెట్టిస్తా, నేను మీకు మంచి ఇంట్రెస్ట్ ఇప్పిస్తాను, అక్కడ కట్టుకోండి, మెల్లగా అక్కడ కట్టుకోవచ్చు అని వీళ్ళకి మాయమాటలు చెప్పి వీళ్ళకి మరన్ని అప్పులు క్రియేట్ చేసేది కూడా ఈ కలెక్షన్ వాళ్ళే. దాంతో ఏమవుతుంది అంటే వీళ్ళు భార్య దగ్గర ఉన్న బంగారము, తల్లి దగ్గర ఉన్న బంగారం కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడో మన్నాపురంలోనో ముత్తూట్లోనో పెట్టి ఆ డబ్బులు తీసి ఈ కలెక్షన్ వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా దాని తర్వాత ఇంక వీళ్ళ జీవితంలో ₹1 కూడా ఇంట్లో మిగలదు. ఆస్తులు మొత్తం ఎవ్రీథింగ్ అమ్మేసుకుంటారు. వీళ్ళకి బట్టలు తప్ప, ఆయన మీద వేసుకునే బట్టలు తప్ప, బట్టలు కూడా కాదు, ఒక బట్ట తప్ప ఇంకేం మిగలవు. దాంతో ఏమవుతుందంటే పిల్లలు, భార్య ఇంకా ఈయనంటే విరక్తి కలిగి ₹1 కూడా ఇంకా మనకు ఖర్చు పెట్టలేడు అనేసి పిల్లలు, భార్య ఇంకా ఈయనంటే కొంతమంది, అందరిని అన్నట్లు నేను 99% మంచోళ్ళే ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ఇంక ఈయన ₹1 కూడా ఖర్చు పెట్టలేడు, నాకు ఇంక ఈయన అనవసరం, పిల్లలతో సహా ఈయన అనవసరం అనుకొని భర్తని ఒంటరిగా చేసి ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాం జరుగుతుంది. లేదా ఒక రూమ్లో వేసి తాళం వేసేస్తాం జరుగుతుంది. ఎందుకంటే భర్త పరువు పోయింది, పోని మా పరువైన ఉండాలని ఆయన్ని బయటకు రానికుండా చేసేది ఈ భార్య, పిల్లలే. పాపం పిల్లల భవిష్యత్తు మీద కూడా, చదువుల మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది కదండి. చాలా నాగరాజు గారు, మొత్తం పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది, ఈయన ప్రొఫెషన్ నాశనం అయిపోద్ది, భార్యాభర్త రిలేషన్ నాశనం అయిపోద్ది, రిలేటివ్స్కి ఈయనకి ఉన్న రిలేషన్ నాశనం అయిపోద్ది, తల్లిదండ్రుల దగ్గర కూడా ముఖం చూపిలేని పరిస్థితికి కొడుకు వచ్చేస్తాడు, కొడుకో కూతురో వచ్చేస్తారు. లాస్ట్లో వీళ్ళ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయి నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏడ్చే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు నాగరాజు గారు, కొన్ని 100 మంది, లేకపోతే నేను ఊరికే చెప్పను మీకు, కొన్ని 100 మంది నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి నేను ఇవాళ అట్లీస్ట్ ఒక 300-400 మందిని దారిలో పెట్టా అన్నది నిజం. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే నాగరాజు గారు, ఈ కలెక్షన్ వల్ల కుటుంబాలే దివాలా తీస్తున్నారు, చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటారు, పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇది చాలామంది, గవర్నమెంట్ కూడా ఇది పట్టించుకోని పొజిషన్లో ఉంది. కాబట్టి దీనికి ఒకటే ఒక సొల్యూషను, మంచి అడ్వకేట్ని కలవాలి, మనోధైర్యం పెంచుకోవాలి, కోర్టుకు వెళ్ళాలి, టైం తీసుకోవాలి, మళ్ళీ మీరు లైఫ్లో బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మీరు చెప్పింది కరెక్టే సార్. అంటే ఇవాళ ఫ్యామిలీసే బ్యాంక్రప్సీకి వచ్చేసినటువంటి పరిస్థితి, మొత్తం దివాలా తీసి బయటకు వచ్చేస్తున్నారు ఈఎంఐ అప్పులు తీర్చుకోలేక. బట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదన్నా మనోధైర్యం పెంచుకొని మీలాంటి అడ్వకేట్స్ తోటి కొంచెం ఉన్నది ఉన్నట్టు మాట్లాడి క్లియర్ చేసుకోగలిగితే చాలా మంచిది. కరెక్ట్ అండి.
ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి. మీరు కళ్ళకి కట్టినట్టు చూపించారు నిజంగా. ఆ కలెక్షన్ ఏదో మీరే చేసుకొని వచ్చినట్టే అన్నట్టే ఉంది మొత్తం. అంటే వాళ్ళని మీరు ఇన్ని కేసెస్ చూసారు కాబట్టి మేబీ అంత ఎగ్జాక్ట్‌గా చెప్పగలిగారేమో గానీ, ఇలా ఉంటారా అన్నట్టు అనిపించిందండి నాకైతే. కరెక్ట్ అండి. దీంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నాకు తెలిసి కామెంట్ బాక్స్‌లో పెట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నిజం మా జీవితంలో ఇది జరిగింది అనేది. ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.